ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం దక్కింది. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు. మేము 12 గంటలు పనిచేస్తే కుదరదు, మేము కూడా 18 గంటలు పనిచేస్తాము అంటూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు గారి మీద రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అభివృద్ధిలో చంద్రబాబు గారితో పోటీ పడేటువంటి అవకాశం నాకు దక్కింది. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా 18 గంటల పాటు ఆయన శ్రమిస్తూ ఉన్నారు. మేము 12 గంటల పాటు శ్రమిస్తే కుదరదు, నేను అలాగే మా మంత్రులు కూడా 18 గంటల పాటు శ్రమించాల్సిన అవసరం ఉంది అంటూ రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరేమంటారు? అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉండటం కానివ్వండి, యాక్చువల్లీ కొంచెం వరకు బాబు గారి డైరెక్షన్స్ అన్నీ కూడా ఆయన ఫాలో అవటం కానివ్వండి, పనిలో కానివ్వండి, ఒక రూట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అయితే ఒక అవగాహన తెలుగుదేశంలో ఉన్నప్పుడే బాబు గారిని చూస్తా కొంచెం నేర్చుకునే ఉన్నారు. కాబట్టి ఈరోజు బసవతారకం హాస్పిటల్కి ఆయన విజిట్ చేయడం జరిగింది రేవంత్ గారు. అంటే అక్కడ ప్రోగ్రామ్కి ఒకటి రావటం జరిగింది. అక్కడ ఈ స్పీచ్ ఇవ్వటం జరిగింది. మెడికల్ హబ్గా తయారు చేయాలి హైదరాబాద్ అనే విషయం గురించి మాట్లాడుతూ, దానిలో పక్క రాష్ట్రమైన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు నేర్చుకోవాలి, 18 గంటలు ఆయన కష్టపడతారు, ఆయనతో పోటీ పడి నేను పనిచేస్తాను అనే. అంటే అసలు అభివృద్ధిలో చంద్రబాబు గారితో పోటీ పడే అవకాశం ఇప్పుడు మాకు దక్కింది. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా 18 గంటలు ఆయన శ్రమించి కష్టపడుతున్నారు, మేము 12 గంటలు శ్రమిస్తే కుదరదు, మేము కూడా 18 గంటలు కష్టపడాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఎవరికైనా అలాంటి వాళ్ళతో పోటీ పడటానికి ఇష్టపడతారు, లెజెండరీ పర్సన్స్ తో. సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అని ఉంటారు. సో కాకపోతే ఆయనతో రీచ్ అయ్యి పోటీ పడగలుగుతారా లేదా అనేది చెప్పాలి. అంటే టైం టేకింగ్, కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడే కదా మాట బాగా మాట్లాడారు, ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు చూసిన తర్వాత ఆయనతో పోటీ పడ్డారా నిజంగానే అన్న ప్రకారం డెవలప్ లో కానివ్వండి అన్నిట్లో. కానీ ఆల్రెడీ ఇది డెవలప్ అయిపోయింది. హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్. సో ఆంధ్రప్రదేశ్ అనేది అది కాదు. దానికి ఇంకా చాలా ఇండస్ట్రీస్ రావాలి, చాలా రకమైన అంటే మెట్రో కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వైద్య రంగంగా అభివృద్ధి చెందాలి, విద్య కానివ్వండి, అన్ని రకాలుగా అక్కడ మొత్తం ఏమీ లేని ప్లేస్ అది. అలాంటిది అది అభివృద్ధి చెందాల్సిన ప్లేస్ కాబట్టి బాబు గారి కష్టం అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అంత ఆ స్థాయిలో నేను ఆయన స్థాయిలో చేయగలను అని అంటే నేను అనుకుంటాను ఎవరికైనా కూడా. అంటే బాబు గారికి ఒక మార్క్ ఉంది, ఒక ఇండస్ట్రీ రావాలంటే ఆయన ఉన్నారు, ఆ రాష్ట్రానికి వెళ్దామనే మార్కు ప్రపంచవ్యాప్తంగా తెచ్చేసుకున్నారు. అంటే సింగపూర్ నుంచి కంపెనీసే కానివ్వండి, చైనా నుంచి మనకు ఆల్రెడీ కియా వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఒక మార్క్ అంటూ వచ్చేసింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. అంటే పోటీ పట్టడంలో తప్పులేదు కదా. సో ఎవరైనా సరే గ్రేట్ పర్సన్స్ తో పోటీ పడి పని చేయాలి అనే వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయటం అనేది తప్పు కాదు, చెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా పని చేయాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణని అభివృద్ధి చేయాలని అనుకునేటప్పుడు ఖచ్చితంగా పోటీ పట్టడంలో తప్పులేదు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఇక్కడ. సో 2 రాష్ట్రాలకి పరస్పరం వాళ్ళు ఒకరికొకరు అవగాహనతో ఉంటూ, సో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందితే సంతోషమే, దీనిలో కాదనేది ఏమీ లేదు. ఖచ్చితంగా పోటీ పడనివ్వండి, చేయనివ్వండి. ఎంతవరకు బాబు గారితో రీచ్ అవ్వగలుగుతారు అనేది ఒక 1 ఇయర్ తర్వాత మాట్లాడితే తెలిసిపోతుంది. అంటే ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు ఏంటంటే. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇప్పుడు నెటిజన్లు భిన్న కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధిలో చంద్రబాబు గారితో పోటీ పడేందుకు మీరు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి కంపెనీలను మీరు తెలంగాణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకోకండి అంటూ కొన్ని కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడాలి? అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కంపెనీస్ తెలంగాణకి తీసుకొచ్చుకోవద్దండి అని అనటంలో, అంటే రాష్ట్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కాబట్టి. కానీ నేను ఇక్కడ అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారా ఒక స్టేట్కి సీఎం అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందండి. ఎందుకంటే ఆయన విజనరీ లీడరు. సో ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు. సో అందుకని ఆయన మీద ఎవరైనా వచ్చే ఇన్వెస్టర్స్ ఆయన మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది.
సో ఇండస్ట్రీస్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్తాయి. మీకు ఇన్ని రోజులు ఇక్కడ కేసీఆర్ చేసిన పని ఏంటి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత ద్వేషం పెంచుకోవటానికి కారణం ఏంటి? ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది కదా. అంటే ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ తెలంగాణ, అక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదు, అక్కడ ఏమీ లేదు, కానీ దాన్ని బాగా డెవలప్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ తెలంగాణలో ప్రజలకు అందరికీ కూడా ఏమనిపిస్తుంది, ఏమీ లేని స్టేట్ ని ఆయన అంత డెవలప్ చేశాడు, ఈ తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయిన స్టేట్ లో దీన్ని ఇంతవరకు ఏమీ చేయలేదు, అప్పులు తెలంగాణ చేశాడు అని అంటారు ప్రజలని. అక్కడ బాబు గారు ఉండకూడదు, ఒక అసమర్థుడు సీఎం గా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు నేను ఏదో తెలంగాణని బాగా పరిపాలిస్తున్నానని అనుకుంటారని, అలాంటి ఆలోచనతోనే కదా, అలాంటి కుట్రలు చేసే కదా ఈ రోజు ఈ పరిస్థితి. జగన్ లాంటి వానికి సపోర్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళని అధికారంలో కూర్చోపెట్టడానికి ఈయన తాపత్రయపడటం, వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ పోతే ఈయన బాధపడటమే కానివ్వండి, ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఒక సమర్థులైన నాయకులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, అక్కడ డెవలప్మెంట్ అవ్వకూడదు. అప్పుడు నేను తెలంగాణకి సీఎంగా ఉంటే ఇక్కడ ఏమీ చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నా కూడా అమ్మో కేసీఆర్ మెట్రో ట్రైన్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సిటీ డెవలప్ అయింది, సాఫ్ట్వేర్ ఉంది అని అంటారు. ఇవన్నీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టి వెళ్ళినట్టువే కదా. సో ఆయన ఆలోచన అది. దానికోసం అప్పుడు కేసీఆర్ అలా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధితో పోటీ పడటంలో తప్పులేదు, పడాలి, పడనివ్వండి. అంటే రాజకీయాల్లో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులు చంద్రబాబు గారు. అలాగే 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేవలం అభివృద్ధిలోనే కాకుండా ఇంకా ఏ విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అనుసరించాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పటికీ ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ పాలనాపరమైనటువంటి అంశాలలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అనుసరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బాబు గారు విశ్రాంతి తీసుకునేది 4 గంటలు ఉంటుందో ఉండదో కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు 24 hours టైం ఇచ్చినా కూడా పనిచేసే రకంగానే ఉంటారు బాబు గారు. అంత టైం అనేది ఏ రాజకీయ నాయకుడు కూడా స్పెండ్ చేయడనే అనిపిస్తుంది. సరే 22 hours 18 hours స్పెండ్ చేస్తారని అనుకున్నా కూడా, అంటే ఇప్పుడు చెప్పారు కదా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు కదా, సో ఇప్పుడు పని చేస్తారు అని అనుకున్నా కూడా చేయగలిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు డెసిషన్స్ తీసుకుంటే వెంటనే జరిగిపోయేది కాదు. ఆయన గత 40 ఏళ్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి ఆయన పని రాక్షసుడు, ఆ వయసు నుంచి ఆయనకి అలాగే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వంట పట్టించుకుంటాను అనే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. చేయొచ్చు, మేబీ టైం టేకింగ్ పడుతుంది. కానీ బాబు గారు ఇన్వెస్టర్స్తో మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ముందు చూపే కానివ్వండి, అది అందరికీ ఉంటుందా అని అంటే కష్టమే ఉండటం. ఆలోచించి అంటే మనం ఇప్పుడు వరకు నేను చూసిన నాకు తెలిసిన సీఎం నేను చూసిన వరకు కూడా బాబు గారు లాగా ఆలోచించిన వాళ్ళు లేరు. అంటే ముందు చూపు ఎక్కువ. సో అంత విజన్ 2020 కానివ్వండి, విజన్ 47 కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నారు 2047 కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ముందు ఎంత ముందు 20 years బిఫోరే ఆలోచించేస్తున్నారు. సో ఇంత బిఫోర్ ఎలా ఉంటది అనేది ఆలోచించే నాయకులు అయితే లేరు. అది అంటే మీరు అనొచ్చు ఏజ్ రీత్యా, అంటే ఆయన ఏజ్ పెరగచ్చేమో కానీ ఆయన విజనరీ థింకింగ్ అయితే చాలా యూత్ లాంటిదే. అంత ఫాస్ట్గా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. అది ఖచ్చితంగా వీళ్ళకి ఎవరికి లేదు. కానీ పోటీ పడాలి, నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకునే వాళ్ళే అందరూ, ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళం అందరము కూడా ఆయనతో పని నేర్చుకోవాలి, ఆయనలాగా తయారవ్వాలని ప్రతి రాజకీయ నాయకుడికి అలాంటి కోరిక ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా భవిష్యత్తులో ముందుకెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే ఖచ్చితంగా అందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళిన నాయకులు చాలా మంది అన్ని పార్టీల్లో మినిస్టర్స్ అయిన వాళ్ళే కానివ్వండి. సో ఆ విధంగా ఆయన చూసి భవిష్యత్తు తరం వాళ్ళు కూడా నేర్చుకోవటానికి మంచి ఒక రోల్ మోడల్ లాంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.